ఓం శాంతి 7/12/2023 మధురమైన పిల్లలు, పాత ప్రపంచం పట్ల మమకారాన్ని వదిలి సేవ చేసే ఉత్సాహాన్ని ఉంచండి. ఉల్లాసంగా ఉండండి. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. ప్రశ్న: ఏ పిల్లలకైతే జ్ఞానం యొక్క నష ఎక్కి ఉంటుందో వారి గుర్తులేమిటి? జవాబు: వారికి సేవ పట్ల చాలా అభిరుచి ఉంటుంది. వారు సదా మనస మరియు వాచా సేవలో తత్పరులై ఉంటారు. అందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి రుజువును చూపిస్తారు. రాజ్యాన్ని స్థాపన చేసేందుకు సహనం చేయాల్సి వచ్చినా సహనం చేస్తారు. తండ్రికి పూర్తి సహాయకులుగా అయి భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవను చేస్తారు. పాట: మాతా ఓ మాతా, నీవు అందరి భాగ్య విధాతవు. ఓం శాంతి. ఇప్పుడు నంబర్వార్ పురుషార్థానుసారంగా పిల్లలకు మాత గురించి తెలుసు. తల్లి గురించి తెలుసన్నప్పుడు మరి తప్పకుండా తండ్రి గురించి కూడా తెలిసి ఉంటుంది. ఈ తల్లి తండ్రి సౌభాగ్య విధాత మరియు భాగ్య విధాత. ఎవరైతే పురుషార్థం చేసి తమ పూర్తి సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటారో వారినే సౌభాగ్య విధాత అంటారు. వారు సూర్యవంశీ చంద్రవంశీ కుటుంబంలో నంబర్వారుగా వారసత్వాన్ని తీసుకుంటారు. ఎంతోమంది ఆటవికుల్లా ఉన్నవారు కూడా ఉన్నారు. వారు చాలా సాధారణ ప్రజల్లోకి వెళ్లి జన్మ తీసుకుంటారు. అటువంటి వారు పదవిని పొందలేరు. తండ్రి తప్పకుండా అర్థం చేయిస్తారు. పిల్లలు, ఈ పాత ప్రపంచం పట్ల మమకారాన్ని పెట్టుకోకండి. పాపం ప్రపంచమైతే ఆర్తనాదాలు చేస్తూ ఉంటుంది. పిల్లల్లో సేవ చేసే అభిరుచి మరియు ఉత్సాహం ఉండాలి. కొందరికి ఉత్సాహం వస్తుంది, కానీ సేవ చేసే విధానం రాదు. డైరెక్షన్లైతే ఎన్నో లభిస్తాయి. రాసే వివరణ కూడా చాలా రిఫైన్గా ఉండాలి. త్రిమూర్తి మరియు వృక్షం యొక్క చిత్రాలు 30-40 అంగుళాల సైజులో ఉండాలి. ఇవి చాలా ఉపయోగకరమైన వస్తువులు. కాని పిల్లలు వీటికి చాలా తక్కువ విలువ ఇస్తారు. సంజయునికి ఎంతో గౌరవం ఉంది, కాని ఆ గాయనం చివరి సమయానికి సంబంధించింది. ఏ విధంగా అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలను అడగండి అంటారు, అలా అది కూడా చివరి అవస్థ యొక్క గాయనమే. ఇప్పుడా సుఖం ఎవరికైనా ఉందా? ఇప్పుడైతే ఏడుస్తూ పడిపోతూ ఉంటారు. మాయ చెంపదెబ్బ వేస్తుంది. రోజూ వస్తారు, కాని ఆ నష ఏమైనా ఎక్కుతుందా? మీకు సేవా అవకాశాలు ఎన్నో లభిస్తాయి. ఇప్పుడు ఒకే ధర్మం ఉండాలని అంటూ ఉంటారు. భారత్లో ఒకే గవర్నమెంట్ ఉండేది. దానినే స్వర్గం అనేవారు. కాని అదెవరికీ తెలీదు. 5000 సంవత్సరాల క్రితం రామరాజ్యంలో సత్యత్రేతాయుగాలలో ఒకే గవర్నమెంట్ ఉండేది. చప్పట్లు మోగేందుకు 2 గవర్నమెంట్లు లేనేలేవు. ఇక్కడ కూడా హిందువులు చైనీయులు సోదరులు అని అంటూ ఉంటారు. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారో చూడండి. ఒకరినొకరు తుపాకీలతో కాల్చుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమే అలా ఉంది. స్త్రీ పురుషులు కూడా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. స్త్రీ తన పతికి చెంపదెబ్బ వేసేందుకు కూడా వెనకాడదు. ఇంటింటిలోనూ ఎన్నో గొడవలుంటాయి. 5000 సంవత్సరాల క్రితం ఒకే గవర్నమెంట్ ఉండేదని భారతవాసులు కూడా మర్చిపోయారు. ఇప్పుడైతే అనేక గవర్నమెంట్లు అనేక ధర్మాలు ఉన్నాయి, కావున తప్పకుండా గొడవలుంటాయి. భారత్లో ఒకే గవర్నమెంట్ ఉండేదని మీరంటారు. దానిని భగవాన్ భగవతుల గవర్నమెంట్ అని అంటారు. భక్తి మార్గం తర్వాతనే ఉంటుంది. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. మనుషులు తమ అహంకారాన్ని ఎంతగానో చూపిస్తారు, కాని చిల్లిగవ్వంత జ్ఞానం కూడా లేదు. ఆ మాటకొస్తే వేరే విషయాలకు సంబంధించిన జ్ఞానమైతే ఉంది కదా. వైద్యానికి సంబంధించిన జ్ఞానం, బ్యారిస్టరీ జ్ఞానం. ఎవరైతే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని పిలువబడతారో వారి వద్ద ఈ జ్ఞానం కొద్దిగా కూడా లేదు. ఫిలాసఫీ అని దేన్నంటారో కూడా అర్థం చేసుకోరు. కావున పిల్లలైన మీరు సేవ చేసే అభిరుచిని ఉంచుకోవాలి. స్థాపనలో సహాయకులుగా అవ్వాలి. మంచి వస్తువులను తయారు చేసి ఇవ్వాలి. మనుషులెలా ఉంటే అటువంటి ఆహ్వానాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఏ విధంగా గవర్నమెంట్లో ఎంతో మంది ఆఫీసర్లు ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆఫీస్ ఉండాలి. ఏ డైరెక్షన్లైతే వెలువడతాయో వాటిని అమల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, గోరఖ్పూర్ గీతలు తయారవుతాయి. వాటిని ఉచితంగా ఇచ్చేందుకు అందరూ సిద్ధంగా ఉంటారు. ఏ ఏ సంస్థలైతే ఉన్నాయో వారికి ఫండ్స్ ఎంతగానో ఉన్నాయి. కాశ్మీర్ మహారాజు చనిపోయినప్పుడు మొత్తం ఆస్తి అంతా ఆర్య సమాజం వారికి లభించింది. ఎందుకంటే అతను ఆర్య సమాజానికి చెందినవారు. సన్యాసులు మొదలైన వారి వద్ద కూడా ఎంతో ధనం ఉంటుంది. మీ వద్ద కూడా ధనం మొదలైనవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ సేవలో వినియోగిస్తున్నారు. తద్వారా భారత్ స్వర్గంగా తయారవుతుంది. మీరు స్వర్గాన్ని తయారు చేయడంలో సహాయం చేస్తారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు రోజురోజుకు నరకవాసులుగా అవుతూ ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు తండ్రి స్వర్గవాసులుగా తయారు చేస్తారు. వాస్తవానికి అందరూ నిరుపేదలే. మనము ధనం పోగు చేస్తామని కాదు. బాబా, ఈ పైసా పైసా అంతా యజ్ఞంలో సేవలో వినియోగించండి అని మీరంటారు. ఈ సమయంలో అందరూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకే గవర్నమెంట్ అయితే ఉండదు. కావున గవర్నమెంట్ వారికి ఏమని తెలియపరచాలంటే, సూర్యవంశీలు చంద్రవంశీలు ఉన్నప్పుడు తప్పకుండా ఒకే గవర్నమెంట్ ఉండేది. మీరు కూడా కోరుకుంటున్నారు కదా, అది తప్పకుండా జరుగుతుంది. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. మనం ఒకే దైవీ గవర్నమెంట్ను స్థాపన చేస్తున్నాము. అక్కడ ఆసురీ గవర్నమెంట్ ఉండదు. అవన్నీ వినాశనమైపోతాయి. మీ వద్ద జ్ఞానం చాలా బావుంది. దాంతో ఎంతో పని జరగగలదు. ఢిల్లీ హెడ్ ఆఫీస్. వారు ఎంతో సేవ చేయొచ్చు. అక్కడ పిల్లలు కూడా చాలా బాగున్నారు. సంజయుడైన జగదీష్ కూడా ఉన్నారు. కాని అందరూ సంజయలే కదా, ఒక్కరే కాదు. మీరు ప్రతి ఒక్కరూ సంజయలే. మీ పని అందరికీ మార్గాన్ని తెలియపరచడం. తండ్రి అయితే మంచి రీతిలో అర్థం చేయిస్తూ ఉంటారు. కాని పిల్లలు తమ వ్యాపార వ్యవహారాల్లో పిల్లలు మొదలైన వారిని సంభాళించడంలోనే చిక్కుకునున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రికి సహాయకులుగా అవ్వాలి. అలా చేయడం లేదు. ఇక్కడైతే సేవ చేసి చూపించాలి. ఒకే గవర్నమెంట్ ఎలా స్థాపన అవుతుంది? ఈ చక్రాన్ని, డ్రామాను చూడండి. ఇది సమయాన్ని చూపిస్తుంది. ఏ విధంగా రావణుడి చిత్రాన్ని తయారు చేశారో అలా పెద్ద చక్రాన్ని తయారు చేసి ఈ విధంగా రాయాలి. ఇప్పుడు ముళ్ళు చివరికి వచ్చి చేరుకుంది. మళ్ళీ ఒకే గవర్నమెంట్ రానున్నది. బాబా డైరెక్షన్లు ఇస్తారు. శివ్ బాబా అయితే వీధుల్లోకి వెళ్లి ఎదురుదెబ్బలు తినరు. ఒకవేళ ఇతను వెళ్లినట్లయితే శివ్ బాబా ఎదురుదెబ్బలు తినాల్సి ఉంటుంది. పిల్లలు గౌరవాన్నుంచాలి. ఈ సేవను చేయడం పిల్లల పని. భారత్లో ఒకే గవర్నమెంట్ ఏదైతే ఉండేదో అది మళ్లీ స్థాపన అవుతుంది అని రాయాలి. ఎన్ని సంవత్సరాల నుండి ఈ యజ్ఞం రచించబడి ఉంది. మొత్తం ప్రపంచం యొక్క చెత్త ఏదైతే ఉందో అదంతా ఇందులో స్వాహా అయిపోనున్నది. ఇది చాలా సహజం. కాని అందరికీ అర్థం చేయించడానికి సమయం కావాలి. రాజులైతే ఎవ్వరూ లేరు. ఎవరో ఒక వ్యక్తినైతే అందరూ నమ్మరు. పూర్వం ఏదైనా కొత్త ఇన్వెన్షన్ వెలువడితే దానిని రాజుల ద్వారా ప్రచారం చేయించేవారు. ఎందుకంటే రాజులలో శక్తి ఉంటుంది. అయితే రాజయోగం ద్వారా లేక ఎంతో ధనాన్ని దానం చేయడం ద్వారా రాజులుగా అవుతారు. ఇక్కడున్నది ప్రజల రాజ్యం. ఒకే గవర్నమెంట్ లేదు. ఒక ఫకీరు సిపాయిల గవర్నమెంట్ కూడా ఉంది. ఎవరినైనా అగౌరవపరచడంలో ఆలస్యం చేయరు. ఇటువంటి పనులెన్నో జరుగుతూ ఉంటాయి. కాస్త డబ్బు ఇస్తే పెద్ద మినిస్టర్ను కూడా హతమార్చేస్తారు. పిల్లలైన మీరు సేవా అవకాశాన్ని తీసుకోవాలి, నిద్రపోకూడదు. ఏ విధంగా సత్సంగాలలో కథలు విని మళ్లీ ఇంటికి వెళ్లి ఎలా ఉన్నవారు అలానే అయిపోతారు.
ఎటువంటి ఉల్లాసమూ ఉండదు. అలా పిల్లల్లో కూడా ఉల్లాసం తక్కువగా ఉంది. గవర్నమెంట్ వారి పుష్పాల తోటలో చాలా మంచి ఫస్ట్ క్లాస్ పుష్పాలు ఉంటాయి. ఆ డిపార్ట్మెంటే వేరుగా ఉంటుంది. ఎవరైనా వెళ్తే చాలా ఫస్ట్ క్లాస్ పుష్పాలను తీసుకొచ్చి ఇస్తారు. అలాగే ఇది తండ్రి యొక్క పుష్పాల తోట. ఎవరైనా వస్తే మనమేం షికారు చేయిస్తాము? వీరు మంచి మంచి పుష్పాలు అని పేర్లు చెప్తాము. సువాసన లేని పుష్పాలు, జిల్లేడు పుష్పాలు కూడా కూర్చున్నారు. వారు ప్రకాశించరు, సేవ చేయరు. ప్రతిరోజు ఎవరో ఒకరికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వాలి. మీరు గుప్తమైనవారు. ఎన్ని విఘ్నాలు కలుగుతాయి? సేవాయోగ్యులుగా అవ్వలేదు. మందిరాలలోకి వెళ్ళండి, శ్మశానాల్లోకి వెళ్ళండి, వెళ్లి భాషణ చేయాలి అని బాబా పదే పదే చెప్తారు. పిల్లలు సేవా రుజువునివ్వాలి. 100లో ఏ ఒక్కరూ వెలువడతారు. మిత్ర సంబంధికులు మొదలైన వారికి కూడా అర్థం చేయించాలి. ఇక్కడికి రావడానికి భయపడితే ఇంటికి వెళ్లి అర్థం చేయించొచ్చు. తండ్రి పరిచయం లభించడంతో చాలా సంతోషపడతారు. సేవలో అలసట కలగకూడదు అని బాబా అంటారు. 100 మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు. రాజ్యాన్ని స్థాపన చేయడంలో తప్పకుండా సహనం చేయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకైతే నిందలు పడరో అప్పటి వరకు కళంకితులుగా అవ్వరు. జ్ఞానం యొక్క నష ఎక్కి ఉంది, కానీ రిజల్ట్ ఏది? అచ్చా, 10-20 మందికి జ్ఞానం ఇస్తే వారి నుండి ఒకరిద్దరు మేల్కొంటే అది కూడా తెలియచేయాలి కదా. సేవా అభిరుచి ఉండాలి. అప్పుడు బాబా బహుమతి ఇస్తారు. మీ తండ్రి ఎవరు అంటూ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అప్పుడే వారసత్వపు నష కలుగుతుంది. ప్రపంచంలో బ్రహ్మ కుమార కుమారులకు తప్ప ప్రపంచపు చరిత్ర భౌగోళికాల గురించి ఇంకెవ్వరికీ తెలియదు అని భాషణ చేయండి. ఛాలెంజ్ చేయండి. బాబా శ్మశానం విషయాన్ని ప్రస్తావించారు కావున మీరు శ్మశానంలోకి వెళ్లి సేవ చేయాలి. వ్యాపార వ్యవహారాలైతే 6-8 గంటలు చేస్తారు. మిగిలిన సమయం ఏమవుతుంది? అటువంటి వారు ఉన్నత పదవిని పొందలేరు. బాబా అంటారు, మీరు నారాయణుణ్ణి లేక లక్ష్మిని వరించేందుకు వచ్చారు. కాని మీ ముఖాన్నైతే చూసుకోండి. బాబా అయితే కరెక్ట్గా అర్థం చేయిస్తారు కదా. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఏ విధంగా రిపీట్ అవుతాయో మీరొచ్చి అర్థం చేసుకోండి అంటూ ఒకటే టాపిక్ పై అర్థం చేయించండి. వార్తాపత్రికల్లో వేయండి. హాల్ తీసుకునేందుకు ప్రయత్నించండి. మీకు 3 అడుగుల భూమి కూడా దొరకదు. మిమ్మల్ని గుర్తించనే గుర్తించరు. మీరు పరంధామ వాసులైన విదేశీయులు. ఆత్మలందరూ పరంధామం నుండి వచ్చారు కావున ఇక్కడ అందరూ విదేశీయులైనట్లే కదా. కాని మీ భాషనెవ్వరూ అర్థం చేసుకోరు. కాళ్ళు పట్టుకోండి, అది ఇది చేయండి అని ఇక్కడ సాకారంలో చెప్పడం జరగదు. ఏ విధంగా సాధు మహాత్ముల కాళ్లను ముద్దు పెట్టుకుని వాటిని కడిగి ఆ నీటిని తాగుతారు, దానిని తత్వ పూజ అంటారు. ఇది 5 తత్వాల శరీరం కదా. భారత్ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. కావున తండ్రి అంటారు, సేవా రుజువునివ్వండి, అందరికీ సుఖాన్నివ్వండి. ఇక్కడ కేవలం ఇదే ధ్యాస ఉండాలి, ఇదే చింత ఉండాలి. బుద్ధియోగం తండ్రితో ఉండాలి. పాట: మాతా నీవు అందరి భాగ్యవిదాతవు. జగదాంబ అయిన మాత భాగ్యవిదాత. పదవిని మాతే పొందుతారు. ఆమె కూడా అంటారు, శివబాబాను స్మృతి చేయండి, నేను కూడా వారి ద్వారా ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయిస్తాను, సౌభాగ్యాన్ని తయారు చేయిస్తాను. మీరు భారత్ యొక్క సౌభాగ్య విధాతలు. కావున ఎంతటి నష ఉండాలి. మమ్మా మహిమయే తండ్రిది మరియు దాదాది కూడా. పిల్లలైన మీరు యజ్ఞం యొక్క స్థూల సేవను కూడా చేయాలి, అలాగే ఆత్మిక సేవను కూడా తప్పకుండా చేయాలి. మన్మనాభవ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి. మన్మనాభవ అన్నది మనస, మధ్యాజీభవ అన్నది వాచ. ఇందులో కర్మణ కూడా వచ్చేసింది. కన్యలు
సేవలో నిమగ్నమైపోవాలి. పల్లెల్లో సేవ బాగా జరుగుతుంది. పెద్ద నగరాల్లో ఎంతో ఫ్యాషన్ ఉంది. మరి ఎంతో టెంప్టేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? పెద్ద నగరాలను వదిలేయాలా? అలా కూడా కాదు. పెద్ద నగరాల నుండి, షావుకార్ల నుండి శబ్దం వెలువడుతుంది. ఇకపోతే ప్రపంచాన్నైతే ఈ మన్మనాభవ యొక్క గారడీ మంత్రం ద్వారా స్వర్గంగా తయారు చేయాలి. ఈ జగదాంబ ఎవరు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈమె భారత్ యొక్క సౌభాగ్య విధాత. ఈమె యొక్క శివశక్తి సైన్యం కూడా ప్రసిద్ధమైనది. జగదాంబ అందరికీ హెడ్, అనగా ఆమె భారత్లో ఏక ప్రభుత్వాన్ని స్థాపన చేసే హెడ్. శక్తి అవతారాలైన భారతమాతలు శ్రీమతం ఆధారంగా భారత్లో ఏక ప్రభుత్వాన్ని స్థాపన చేశారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బుద్ధియోగం ఒక్క తండ్రితో పెట్టుకోవాలి. మన్మనాభవ అనే గారడీ మంత్రం ద్వారా ఈ ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేయాలి. రెండవ పాయింట్, సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. స్థూల సేవతో పాటు ఆత్మిక సేవను కూడా చేయాలి. మన్మనాభవ మంత్రాన్ని అందరికీ గుర్తు తెప్పించాలి. వరదానము: తండ్రి సమానంగా ప్రతి ఆత్మ పట్ల కృప మరియు దయను చూపించే మాస్టర్ దయార్థ హృదయ భవ. ఏ విధంగా తండ్రి దయార్థ హృదయలో, అలా పిల్లలైన మీరు కూడా అందరిపై కృప మరియు దయను చూపిస్తారు. ఎందుకంటే తండ్రి సమానంగా నిమిత్తులుగా అయి ఉన్నారు. బ్రాహ్మణాత్మకు ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల ద్వేషం రాకూడదు. వారు కంసుడైనా, జరాసంధుడైనా లేక రావణుడైనా ఎవరైనా కాని దయార్థ హృదయుడైన తండ్రి పిల్లలు ద్వేషించరు. పరివర్తన భావనను, కళ్యాణ భావనను ఉంచుతారు. ఎందుకంటే ఎంతైనా వారు మన పరివారము. పరవశులై ఉన్నారు. పరవశులై ఉన్నవారి పట్ల ద్వేషం కలగదు. స్లోగన్: మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయి శక్తుల రూపీ కిరణాల ద్వారా బలహీనతల రూపీ చెత్తను భస్మం చేయండి. ఓం శాంతి.